హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బిజాల్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే మా అమ్మాయి కాడుస్తుంటే కూడా ఛానల్ ఒకసారి రీచ్ అయిన వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వెహికల్ వచ్చి మారుతి సుజుకి రిడ్జ్ అనమాట. సింగిల్ ఉన్నారు, తక్కువ బడ్జెట్లో తెచ్చేసాను అన్న. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో తెచ్చేసాను అనమాట. వెహికల్ అయితే 2011 మోడల్, పెట్రోల్ ఇంజన్, ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. బండి అయితే పవర్ విండోస్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అనమాట. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ప్రతి డోర్ వచ్చిన ఉంది, ప్రతి గ్లాస్ కూడా వచ్చిన ఉందని ఈరోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్న. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు డ్రైవర్ సైడ్ అనేది చూపిస్తాను నేను మీకు. మనకి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, ఎక్సలెంట్ ఉందన్నమాట వెహికల్ అయితే. మనకైతే డ్రైవ్ సైడ్ ఉన్న డోర్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్న, ప్రతి ఒక్కటి కూడా. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, ప్రతి బ్రాండ్ అన్ని ఒరిజినల్ ఉన్నాయన్నమాట. మనకి ఫ్రంట్ టైర్ చూసారు కదా, ఇది 70-80% టైర్ అనేది ఉంది. అలవీల్ కూడా చూసారు కదా. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. సిల్వర్ కలర్లో ఉంది. సింగిల్ ఓనర్ ఉన్నాడు. బండి వేస్తే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారనమాట. బ్యాక్ సైడ్ ఉన్న డోర్ అన్న, బ్యాక్ సైడ్ డోర్ కూడా చాలా బాగుందన్నమాట. లోపల కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకి వెహికల్ అయితే సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే మనకి అలానే పవర్ విండోస్ కూడా చూసారు కదా, పవర్ విండోస్ కూడా ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే సెంటర్ లాకింగ్ ఉంది. కస్టమర్ నుంచి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్న. మీకు అవన్నీ చూపిస్తాను నేను. మనకైతే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుందన్న. మనకైతే రిడ్జ్ అనమాట, మారుతి సుజుకి రిడ్జ్ అనమాట. VXI వేరియంట్. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో పెట్టుకున్నారు. మనకైతే బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలానే లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. వెహికల్కి అయితే లెఫ్ట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. టైర్ అన్న, ఇది మనకి బ్యాక్ సైడ్ ఉన్న టైర్ చూసారు కదా, 89% టైర్ అనేది ఉందన్నమాట. లోపల ఇంటీరియర్ కూడా చూసారు కదా, చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. ప్రతి డోర్ కూడా పవర్ విండో ఉంటే, ప్రతి డోర్ కూడా మనకి సెంటర్ లాకింగ్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా వర్కింగ్ లో ఉందన్నమాట. మనకి సీట్ కూడా చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్ ఉన్నాయన్న. లెదర్ సీటింగ్ అనే కస్టమర్ అనేది వేయించారనమాట వెహికల్ కి అయితే. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ చూసారా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. డాష్ బోర్డ్ అయితే మనకైతే చాలా లగ్జరీగా ఉంది. డాష్ బోర్డ్ అయితే మనకి రూఫ్ కూడా చూసారు కదా, ఎక్కడ నలగలేదన్నమాట. రూఫ్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారన్న కస్టమర్ అయితే. మనకైతే బ్యాక్ సైడ్ కూడా సీట్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. వెహికల్ అయితే బండి అయితే చాలా నీట్ గా ఉందన్న. అసలు రిడ్జ్ అనమాట మారుతి సుజుకిలో. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది అన్న. అవుటర్ అయితే 20 పక్కా ఇస్తుంది అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. ప్రతి డోర్ కూడా, ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనకైతే డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. డాష్ బోర్డ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. డాష్ బోర్డ్ కూడా మనకి మీ సిస్టమ్ ఉందన్న. అలానే మనకి ఏసీ వెన్స్ ఉన్నాయన్నమాట. ఏసీ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏసీ అయితే చాలా చిల్డ్ ఉందన్నమాట. ఏసీ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ సీట్స్ వచ్చి ఇలా ఉంటాయన్న లాంగ్ నుంచి. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు కస్టమర్ అయితే. రిడ్జ్ అనేది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. హైట్ కూడా చాలా బాగుంటది. మనకి సిల్వర్ కలర్ లో చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఎక్సలెంట్ ఉందన్నమాట. బండి అయితే మనకి చూసారు కదా. ఫ్రంట్ టైర్ అన్న, ఫ్రంట్ టైర్ కూడా చూసారు 89% టైర్ అనేది ఉందన్నమాట. ఫ్రంట్ టైర్ కూడా, ఫ్రంట్ గ్లాస్ కూడా వచ్చిన ఉంది. ప్రతి డోర్, ప్రతి గ్లాస్ నీట్ గా ఉన్నాయన్న. ప్రతిది కూడా నీట్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో బండి అయితే. మనం డిక్కీ అనేది ఓపెన్ చేస్తున్నా. మనకి అలానే ఈ పక్క బ్యాక్ సైడ్ ఉన్న టైర్ కూడా చూసారు కదా, 89% టైర్ అనేది ఉందన్న. బ్యాక్ సైడ్ ఉన్న టైర్ అయితే మనకి డిక్కీ డోర్ చూసారన్న. డిక్కీ డోర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. డిక్కీ డోర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. వెహికల్ కి అయితే చూసారు కదా చాలా బాగుందన్న. డిక్కీ డోర్ కూడా, స్పేస్ కూడా చూసారు కదా. మనకి ఆరామ్సే 3-4 సూట్ కేసెస్ పడతాయి అనమాట వెహికల్ అయితే. మనకి స్టెప్నీ టైర్ కూడా చూసారు కదా, 89% టైర్ అనేది ఉంది. స్టెప్నీ టైర్ కూడా మనకైతే జాకీ అన్ని టూల్ కిట్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్న వెహికల్ కి అయితే. చూసారు కదా లాంగ్ నుంచి డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం కనబడుతుందో. లాంగ్ నుంచి కస్టమర్ అయితే లెదర్ సీటింగ్ తో పాటు చాలా బాగా నీట్ గా ఇప్పించారన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి అయితే మనకి చాలా నీట్ గా పెట్టుకున్నారనమాట. రిడ్జ్ అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. వెహికల్ అయితే చూసారు కదా. నేను వెహికల్ అనేది ఆన్ చేస్తున్నా. కస్టమర్ నుంచి మనకి 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా 2 keys కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సెంటర్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ నెంబర్ కూడా చూసారు కదా 7481 అనమాట వెహికల్ నెంబర్ కూడా. మనకైతే వెహికల్ అనేది ఆన్ చేస్తున్నాను నేను. చూసారు కదా వెహికల్ అయితే మనకి రీడింగ్ అయితే 73,000 మాత్రమే తిరిగిందన్న. రీడింగ్ అయితే మనకి చాలా తక్కువ తిరిగింది అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఉన్నారు, ఒరిజినల్ రీడింగ్ పెట్టుకున్నారనమాట. బండి అయితే చాలా నీట్గా ఉందన్న. వెహికల్ అనేది ఆన్ చేస్తున్నా. చూసారన్న సింగిల్ సెల్ఫ్ అన్న కూడా అలాంటనే ఆన్ అయిపోయింది అనమాట. ఈ చిన్న మీటర్ లో కూడా చూసారు కదా. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఆన్ అయిపోయిందన్న. చాలా బాగుంది. ఏసీ అనేది ఆన్ చేస్తున్నాను నేను. ఏసీ అయితే ఆన్ చేశాను అన్న నేనైతే. ఏసీ అయితే గ్లోయర్ అయితే సూపర్ ఉందన్నమాట. ఆన్ చేసిన లేదు, విత్ ఇన్ సెకండ్ చిల్డ్ అయిపోతుంది అనమాట. ఏసీ అయితే చాలా చిల్డ్ ఉందన్న. ఏసీ అయితే మనకైతే బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. ప్రతి పవర్ విండో కూడా వర్కింగ్ లో ఉందన్న. చూసారు కదా పవర్ విండోస్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. వెహికల్ కి అయితే బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. రిడ్జ్ అన్న వెహికల్ అయితే సింగిల్ ఉన్నారు. బండి చాలా నీట్ పెట్టుకున్నారు అనమాట. వెహికల్ అయితే బ్రాండ్ డోర్ అన్న, బ్రాండ్ డోర్ కూడా చూసారు కదా ఒరిజినల్ బ్రాండ్ డోర్ ఉందన్నమాట. సీల్ ఉందన్నమాట బ్రాండ్ డోర్ కూడా. మనకి
ఫ్రంట్ అప్రాన్ చూస్తున్నారు కదా, బ్యాటరీ కూడా చాలా బాగుందన్న. ఫ్రంట్ చూస్తున్నారు పట్టి కూడా, స్టిక్కర్ కూడా ఎక్కడ వెళ్ళలేదన్న. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఏబిఎస్ కూడా ఉందన్న వెహికల్ అయితే. అప్రాన్ కూడా చూస్తున్నారు ఎంత నీట్గా ఉందో. అలానే ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. మనకైతే ఇంజన్ బీడింగ్ వింటున్నారు కదా, ఎంత సైలెంట్ ఉందో అసలు, చాలా సైలెంట్ ఉందన్న ఇంజన్ బీడింగ్ అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. చూసారు కదా, ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకైతే. ఇదన్న వెహికల్ అయితే. వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 1,65,000 మాత్రమే చెప్తున్నారన్న. 1,65,000 మాత్రమే చెప్తున్నారు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కలుస్తుండే కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.